Okay, first we'll start with Yogi. Come on, Yogi. Yeah. మా ఫిలిం డైరెక్టర్ రమణన్నకి హైదరాబాద్ అంటే ఎంత ప్రేమ అంటే ఎంత ఇష్టం అంటే నేను హైదరాబాద్లో పుట్టి పెరిగిన. అంతకుముందు ఒక మీట్లో చెప్పిన మీ అందరికీ, చార్మినార్ దగ్గర ఈది బజార్ అనే ఒక ఏరియాలో పుట్టి పెరిగిన నేను. అలాంటి నాకే ఇంత పక్క హైదరాబాదీకే ఒక్కోసారి అరే అన్నకేంది నాకంటే ఎక్కువ ప్రేమ ఉంది హైదరాబాద్ మీద అనిపించింది. అంత ఇష్టం ఆయనకి. నాతో ఎప్పుడు పర్సనల్గా మేము డిస్కస్ చేసేటప్పుడు అంటుండే, అన్న యోగి నాకు హైదరాబాద్ చాలా ఇచ్చింది, నేను మళ్ళీ తిరిగి ఇచ్చే అవకాశం వచ్చింది ఈ సినిమా ద్వారా, నేను ఫుల్ ఆన్ ఇచ్చేస్తా. హైదరాబాదీ పనాలో ఉన్న ప్రేమని, అభిమానంని, హైదరాబాదీ పనిలో ఉన్న ఇజ్జత్ని మొత్తం నా సినిమాలో కలగలిపి మళ్ళీ హైదరాబాద్కి నేను ప్రజెంట్ చేస్తున్నా అని చెప్తుండే. అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న ఇలాంటి సినిమా తీసినందుకు. ఒక పక్కా హైదరాబాదీగా నేను చెప్తున్నా, మా హైదరాబాదీలకు ఒక అద్భుతమైన సినిమా ఇచ్చినావు అన్న నువ్వు. థ్యాంక్ యూ సో మచ్ దానికి. పోతే సినిమా ప్రీమియర్స్ వేసినాం, మీరు ఇప్పటిదాకా చూసిర్రు, పబ్లిక్ రెస్పాన్స్ ఎట్లా ఉందో. మన దగ్గర ఏం జరిగింది అనేది విషయం తర్వాత చెప్తా, కానీ ఫస్ట్ అయితే విజయవాడ గుంటూరులో జరిగిన షోస్ గురించి చెప్తా మీకు. విజయవాడ గుంటూరులో సినిమా చూసిన జనాలు ఎంత ఎంజాయ్ చేసిరంటే అంత ఎంజాయ్ చేసిరు. నేనేదో ఉట్టి మాటలకు చెప్తలేను, నేను కూడా అక్కడ ఉన్నా, వాళ్ళతో ఉన్నా. సినిమా అయిపోయిన తర్వాత ఒక్కొక్కళ్ళ ముఖంలల్లో ఎంత ఖుషి ఉందంటే అది నేను చాలా చాలా రోజులైంది అట్లాంటి ఎక్స్ప్రెషన్ ఒక మనిషిలో చూసి, సినిమా చూసిన తర్వాత. ఆ తర్వాత గుంటూరులో షో అయిపోయినాక కూడా మేము నిలబడి మాట్లాడుతుంటే వాళ్ళు మమ్మల్నే చూస్తున్నారు, మాతోటే ఉన్నారు, మేము పోయేదాకా కూడా వాళ్ళు పోతలేరు. గుంటూరులో అట్లా జరిగింది. ఇంకా వరంగల్లో చెప్పాలంటే థియేటర్ పగిలిపోయింది భయ్య. వరంగల్లో ఒక్కొక్కళ్ళు ప్రతి సీన్కి, ప్రతి డైలాగ్కి, ప్రతి సీక్వెన్స్కి ఎంత ఎంజాయ్ చేస్తున్నారంటే వాళ్ళని చూసుకుంటా, వాళ్ళ మాటలు, వాళ్ళ అరుపులు థియేటర్ బయట నుంచి విని మేము ఎంత ఖుషి అయినామంటే, ఏ ఆర్టిస్ట్కైనా అంతకుమించి ఏం కావాలి, ఏ సినిమా టీంకైనా అంతకుమించి ఏం కావాలి. మనము సినిమా థియేటర్లో సినిమా నడుస్తుంటే ఆ సౌండ్ రెస్పాన్స్ని బయట కూర్చొని ఎంజాయ్ చేయడం కంటే గొప్ప అదృష్టం ఒక సినిమా లవర్కి ఏం దొరుకుతుందని నేను మీకు ముందు పేజ్ చేస్తున్నా ఈ మాటని. ఆ తర్వాత నిన్న కరీంనగర్లో జరిగింది. కరీంనగర్లోనైతే 250 కెపాసిటీ అయితే ఒక 400 మంది వచ్చేసారు అక్కడ సినిమా మంది నడుస్తుందని చెప్పి. టికెట్లు ఒక కొత్త సినిమాకి, కొత్త ముఖాలకి, కొత్త పేరుకి ఇంత రెస్పాన్స్ వచ్చిందంటే నేను షాకేనా. మేము వస్తున్నాము వరంగల్ నుంచి కరీంనగర్ వస్తున్నాము, ఫోన్ల మీద ఫోన్లు, మాకు టికెట్లు కావాలి, 10 కావాలి, 20 కావాలి, 15 కావాలని. అప్పటికి లోపలొచ్చి చాలామంది కూర్చున్నారు. అప్పుడు మా టీంకి చెప్పి ఏం రిక్వెస్ట్ చేసినామంటే, బయట ఒక 40-50 మంది లేడీస్ ఉన్నారు, వాళ్ళు కరీంనగర్ చుట్టుపక్కల ఊర్లలోంచి వచ్చిర్రు ఈ సినిమా పడుతుందని తెలిసిన వాళ్ళ ద్వారా. మగవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళని దయచేసి బయటికి పంపించేసి, అన్నా మీకు మళ్ళీ 21 తారీఖు సినిమా రిలీజ్ అవుతుంది, అప్పుడు చూడుర్రి, కావాలంటే అప్పుడు కూడా మేము కలుస్తాం, లేడీస్ని మాత్రం జర లోపల కూర్చోబెట్టురన్నా, వాళ్ళు చూడాలి సినిమా అని చెప్తే వాళ్ళు వచ్చి సినిమా చూసి ఎంజాయ్ చేసిర్రు. అక్కడ కూడా బ్లాక్ బస్టర్ రెస్పాన్స్. ఒక్కొక్కళ్ళ అదే ఇక్కడ కూడా ఆ ముఖాలల్లో ఆనందం. ఇక నా ఈ మాట వాడాలో లేదో తెలియదు, కానీ ఇక జన్మ ధన్యం అయిపోయింది వాళ్ళ రెస్పాన్స్ చూసి. అంత బాగా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. నిన్న నేను ఒక 50-60 ఫోటోలు దిగుంటా, ఒక 60-70 గ్రూప్ ఫోటోలు దిగుంటా. అంత బాగా ఎంజాయ్ చేసిన నేను నిన్న. ఇంకోటి మంచి పాయింట్ చెప్దాం అనుకున్నా, సరే మళ్ళీ గుర్తొస్తే చెప్తా ఈ స్పీచ్ అయిపోయేలోపు. అదే ఇంకా చాలామందికి థ్యాంక్స్ చెప్పుకునేది ఉంది ఈ సినిమా గురించి. మా డైరెక్టర్కి, మా ఏడీస్కి, మా కెమెరామెన్కి, మా ఎడిటర్ రోహిత్ అన్నకి, ఇక్కడనే ఉన్నాడు, ఆయన పైకి రావాలి. జీవితంలో కాదండి, జీవితంలో ఎలాగో వస్తారు మీరు, స్టేజ్ మీద కూడా రావాలి తొందరగా. ప్లీజ్ కంటిన్యూ అండి. అన్నిటికంటే ముఖ్యంగా, వీళ్ళందరికంటే ముఖ్యంగా అందరికీ థ్యాంక్స్. మళ్ళీ అవకాశం వస్తుంది నాకు ఎట్లయినా మాట్లాడనీకే, నాకు అది అర్థమైపోయింది. ఎట్లా సక్సెస్ మీట్ ఉంటుంది, మళ్ళీ అప్పుడు వచ్చి అందరితో నిమ్మలంగా మాట్లాడతా. ఎక్కువసేపు నేనే మాట్లాడుతూ కూడా బాగుండదు. కానీ ఇప్పుడు మాత్రం మా వదిన మాధవిరెడ్డి సోమ వదినకి చాలా థ్యాంక్స్ చెప్తూ, వదిన నువ్వు ఆ రోజు మనం సెన్సార్ షో జరుగుతుంటే బయట కూర్చొని మనం మాట్లాడినాం, యాదుంది అనుకుంటా.
వదిన మా ఆయనగా నిలబడ్డది. వదిన సెన్సార్ షో జరుగుతుంటే మేము బయట కూర్చుంటే ఏమన్నదంటే, "ఆ, అన్నకైనా నాకైనా పైసలు అసలు ముఖ్యం కాదు యోగి. ఈ సినిమాలో ఎంత టాలెంట్ ఉందంటే, ఎంత మంది ఉన్నారంటే, వాళ్ళలో కొంతమందికైనా మళ్ళీ ఫ్యూచర్లో మంచి అవకాశాలు వచ్చి వాళ్ళ ఫ్యూచర్ బాగుంటే అంతే చాలు నాకు మీ అన్నకని చెప్పింది మా వదిన. థ్యాంక్ యూ సో మచ్ వదిన. అసలు ఆ మాట నాకు చాలా ఆనందమైంది. అరే మేము ఫస్ట్ టైం ప్రొడ్యూసరు అసలు ఎంత మంచిగా మాట్లాడిందని చెప్పి. అండ్ మన సినిమా వాళ్ళందరినీ మెచ్చుకుంది భయ్య. మీ సినిమా వాళ్ళు ఎంత గ్రేట్ అంటే డిసిప్లిన్, టైం అంటే టైంకి వచ్చేస్తారు. అసలు ఎంతసేపు అయినా వర్క్ చేస్తారు. అందరూ ఒక కుటుంబంలాగా పనిచేస్తారు. ఈ సినిమా టీం, సినిమాకి పనిచేసే వ్యక్తులు వాళ్ళందరి మీద నాకు చాలా మంచిగా అనిపించింది, వాళ్ళ మీద అభిమానం అనిపించింది అని చెప్పింది వదిన. థ్యాంక్ యూ సో మచ్ వదిన, మా మీద ఆ ట్రస్ట్ పెట్టుకున్నందుకు. అండ్ అదే ఇందాక నేను చెప్పినా కదా, ఇంకా మాట్లాడుకునే వేదికలు చాలా చాలా ఉన్నాయని నాకు అనిపిస్తుంది ఈ సినిమాకి. అప్పుడు మళ్ళీ మాట్లాడుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. ఆగస్ట్ 21 తారీఖు సినిమాకి రండి, సినిమా చూద్దాం, ఇచ్చి పడేద్దాం. ఇది మన హైదరాబాదీ సినిమా, దునియా మొత్తం చూపిద్దాం. దునియాలో ఎవ్వరున్నా ప్లీజ్ ఈ సినిమా థియేటర్లలో సినిమా వచ్చి చూడుర్రి. ఈ సినిమాలో సౌండు, బొమ్మ, యాక్టర్ల యాక్టింగ్లు, ఎడిటు, మా డైరెక్షను అన్నీ అదిరిపోతాయి. ఉట్టుటికి చెప్తలేను, నిజంగానే అదిరిపోతాయి. మనం మాట్లాడుకుందాం మళ్ళీ. థ్యాంక్ యూ సో మచ్. थैंक यू सो मच। योगी भाई आप हेयर के लिए क्या यूज़ कर रहे हैं? हेयर के लिए कौन सा शैम्पू यूज़ कर रहे हैं? बहुत ज़्यादा बढ़ रहा है सो या अभी बहुत काट दिया। वो बहुत था क्या? ठीक है, तो लेना पड़ेगा मुझे शैम्पू का नाम। सो